నమస్తే అండి, మీ అన్నపూర్ణ. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు బక్రీద్ సందర్భంగా మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాం. ఇదిగోండి, నెయ్యి వేసుకొని 2 స్పూన్లు వేడి చేసుకుందాం. ఇదిగోండి, నెయ్యి బాగా కరుగుతుంది కదండి. ఇప్పుడు మనము ఎండి ఖర్జూరు వేసుకుందాం నెయ్యిలోకి. మరి కిస్మిస్, డ్రై ఆప్రికాట్ అండి, ఎండిపోయిన ఆప్రికాట్ అనమాట ఇది. కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇదిగోండి, ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం మంచిగా వీటిని. ఎందుకంటే మాడిపోతే అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది స్వీట్లోకి మనకి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను, ఇవన్నీ వేరే బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి, అదే నెయ్యిలోకి నేను సన్న సేమియా వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రై చేసుకుందాం అదే నెయ్యిలో. నీట్గా కలిపేసుకుంటా ఒకసారి. ఎక్కువసేపు పట్టదండి, ఇది 2-3 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇదిగోండి, ఈ సన్న సేమియా కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఈ బాణీని తీసేసేసి పాలు పెట్టుకుందాం పొయ్యి మీద. నేను పాలు పోసుకున్నానండి, గిన్నెలో పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ పాలు ఒక 1/2 లీటర్ పైనే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి పాలు 1/2 లీటర్ కంటే. ఇవి సిమ్లో పెట్టి మనం కాగబెట్టుకుందాం. ఇదిగోండి, పాలు మసిలిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము. ఈ షుగర్ మీరు తినే క్వాంటిటీ బట్టి అండి. మీరు ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం తక్కువగానే తింటాం, సో మేము 1/2 కప్ కన్నా తక్కువనే వేసాను షుగర్ కరిగే వరకు ఒకసారి కలుపుకుందాం ఒకసారి. ఇదిగోండి, షుగర్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇందాక వేసుకున్న సన్న సేమియాలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా ఉడకబెట్టేసుకుందాం. వీటిని కూడా ఒకసారి కలిపేస్తాను నేను. ఇది ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, ఒక 2 మినిట్స్లో ఉడికిపోతాయి. ఉడికించేసుకుందాం వీటిని కూడా. 2 మినిట్స్ తర్వాత ఉడికిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసేద్దాం దీంట్లోకి. ఇందాక మనం నెయ్యిలో వేయించుకున్నాం కదండి, అన్నీ వేసేద్దాం. దాని తర్వాత 2 ఇలాచీని దంచేసుకున్నానండి, అది వేసేస్తున్నాను నేను. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా దింపేసుకుందామండి. ఈ స్పెషల్ కీర్ రెడీ అయిపోతుంది మనకి. చూడండి, అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది. ఇంకా నేను ఆపేసుకుంటున్నానండి స్టవ్. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేడిగా. చూడండి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎంత బాగా కనపడుతున్నాయో. చూడండి, ఇది పల్చగా ఉంది కదండి చూస్తానికి, కాకపోతే ఆడితే కొంచెం గట్టిగా అవుతుందండి. ఇదిగోండి, వేడిగా స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.